హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పురంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో నేను చాలా డీటెయిల్గా ఈ వీడియో అయితే చేసి చూపిస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ వీడియో ఇదైతే మాత్రం. జీవామృతం అంటే అనంత కోటి సూక్ష్మజీవులు కలిసి ఉన్న అమృతం. ఇదొక అద్భుతం అనమాట. ఈ అమృతం, ఈ జీవామృతం మన మొక్కలకి చాలా మంచిదండి. మన మొక్కలకు ఉపయోగపడే అనేక రకాలైన సూక్ష్మజీవులు, వానపాములు డబల్ త్రిబుల్ అంతకంటే ఎక్కువ కూడా అవుతాయి అన్నమాట. ఈ జీవామృతం వాడటం వలన మన మొక్కలకి జీవామృతం ఇవ్వక ముందు ఎలా ఉన్నాయి, ఇచ్చిన తర్వాత ఒక 15 days తర్వాత మీరు మొక్కల్ని గమనించినట్లయితే ఆ తేడా అనేది మీరే గమనించవచ్చు. ఈ అద్భుతమైన జీవామృతం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముఖ్యంగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దేశీ ఆవు పేడ అండి. నేను ఇక్కడ 2 కిలోలు ఉంటుంది సుమారుగా. ఈ కవర్లో చూడండి 2 కిలోలంత పేడ తీసుకున్నాను. అది మన దేశీ ఆవు పేడ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా ఒక 2 రోజుల లోపుదే తీసుకోవాలండి. అప్పుడే దానిలో అనంత కోటి సూక్ష్మజీవులు అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఆవు పంచకము, ఇవి కూడా ఒక 2 లీటర్లంతా నేను తీసుకున్నాను అనమాట. ఈ రోజే తీసి వాడాలని లేదు. 3 సంవత్సరాల లోపు నిల్వ ఉన్న ఆవు పంచకం మనం ఈ జీవామృతంలో వాడుకోవచ్చు. అలాగే బెల్లం నేను సుమారుగా తీసుకున్నానండి. ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాను. అలాగే శనగపిండి తీసుకున్నాను ఒక 1/2 kg. ఇప్పుడు మనం కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఏవైనా 2 బద్దలు అయ్యేవి ఉంటాయి కదండి. ఆ పప్పుల నుంచి తీసిన పొడి మాత్రం వాడాలి. ఒక పల్లీలు, సోయాబీన్ ఇవి తప్ప ఏదైనా మనం పిండి వాడుకోవచ్చు అనమాట. ఏ పప్పుల పిండి అయినా మనం వాడుకోవచ్చు. ఇది ఏంటంటే సూక్ష్మజీవులకి ఆహారం కోసం ఈ బెల్లము, ఈ పిండి వాడతాము. మట్టి, పుట్టమట్టి కానీ పొలంలో మట్టి కానీ కొంచెం దానిలో ఎటువంటి ఎరువులు, కెమికల్స్ కలవని మట్టి అయి ఉండాలి. అంటే ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో మనం ఏదో ఒకటి కలుపుతూ ఉంటాం కదండి. వర్మీ కంపోస్ట్ అని ఏది కలిపని మట్టి మనకి కావాలన్నమాట. అది పుట్ట మీద ఉన్న మట్టి అయినా పర్వాలా, పొలంలో మట్టి అయినా, లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లోది, రోడ్డు పక్కన ఎక్కడదైనా సరే భూమి సారవంతమై ఉన్న ప్లేస్లో నుంచి ఒక 2 దోసెలంత మట్టి అయితే చాలండి. నేను కింద గార్డెన్లో ఒక మూలకు ఉన్న మట్టినే తీసుకున్నాను, ఒక 2 దోసెలంతా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. అయితే నీళ్ళు వచ్చి బోర్ వాటర్ కానీ బావి వాటర్ కానీ తీసుకోవాలి. మనం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు 50 లీటర్స్ వాటర్ పట్టే డ్రమ్. దీనిలో మనం ఇప్పుడు ఈ జీవామృతం అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ డ్రమ్ము. దీనిలోనే చేసుకుందాము. ముందుగా నేను పేడ అయితే వేసేస్తున్నానండి ఇందులో. చూడండి ఇది నేను ఆవు పేడ తెప్పించాను అనమాట. ఇందులో ఏమన్నా గడ్డి పరకలు ఇలాంటివి ఉంటే కనుక తీసేసి శుభ్రంగా, కొంచెం ఏం లేదు నీట్గా ఉంటుంది అనమాట. ఈ గడ్డి పరకలు అవి ఉంటే మనం తర్వాత స్ప్రే చేసుకోవాలనుకున్నా కూడా మొక్కలకి అడ్డుపడకుండా ఉంటాయి. కాబట్టి ఎక్కడన్నా ఉంటే 1, 2 తీసేసి పక్కకు వేసేయండి. ఇది ఫ్రెష్గా ఈ రోజుదే నేను తెప్పించానండి. నిన్నటిది మొన్నటిది అయినా పర్వాలేదు. మరి వారం రోజులు అట్లయితే మాత్రం దానిలో సూక్ష్మజీవులు అనేవి ఎక్కువ ఉండవు. ఇప్పుడు దీనిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు, మన మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఈ పేడలో ఉంటాయన్నమాట. దీనిలోకి మనం ఇప్పుడు వాటర్ వేసి బాగా, ఇప్పుడు కల్లాపు కొట్టడానికి బయట అంత తిక్కుగా కలుపుకొని వాటర్ ఇందులో వేసేసుకుందాం ఈ డ్రమ్లో. ఇదంతా విధంగా చక్కగా కలిపేసేయాలండి. ఈ ఆవు పేడ కొంచెం ఇట్లా ఉండలుగా ఉంటుంది కదా, అదంతా కూడా కొంచెం మెత్తగా అయ్యేలాగా ఇట్లా చేత్తోనే పిసుకుతూ కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసాం కదా, ఈ కలిపేసిన దానిలో కొంచెం గడ్డి ఏదైనా వచ్చినా ఇట్లా తీసేసుకోవచ్చు చేత్తో. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఈ డ్రమ్లో వేసేద్దాము. మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఇది నేను ఫస్ట్ డే అని చెప్పాను కదా, ఎటువంటి స్మెల్ రావట్లేదు అనమాట. ఆవు పేడ అస్సలు ఒక 2-3 రోజులు అయితే తర్వాత మనకి స్మెల్ తెలుస్తుంది. అదే గేదె పేడ అయితే కనుక మనకి స్మెల్ తెలుస్తుంది. ఫస్ట్ డే అయినా కూడా నేను చూడండి ఇలా కూర్చుని కలుపుతున్నాను, అసలు ఎటువంటి స్మెల్ లేదనమాట. చక్కగా ఏదో మట్టి కలుపుతున్నట్లే ఉంది.
ఇందులో లక్ష్మీ స్వరూపం ఉంటుందని చెప్తారు. ఆవు పేడలో ఆవు తినే ఆహారం అంతా కూడా జీర్ణం చేసుకుని చక్కగా ఈ పేడ రూపంలో ఇస్తుంది. ఇది చాలా మంచిదండి, మొక్కలకైతే మాత్రం ఎంతో మంచిది. ఇప్పుడు కొన్ని ఎకరాల పొలాల్లో ఈ జీవామృతం తయారు చేసుకుని వేస్తున్నారు. ఇట్లా చూడండి, ఎక్కడికక్కడ లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇట్లా గట్టిగా ఉంటాయి కదా, అదంతా కూడా నేను కలిపేశాను ఆల్మోస్ట్. ఇప్పుడు దీన్ని అయితే మనం ఈ డ్రమ్లో వేసేసుకుందాం. చూసారా, ఇట్లా మెత్తగా ఇలా కలిపేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి దీనిలో. అలాగే చూడండి, ఈ విధంగా వేసేసుకొని దీన్ని ఇట్లాంటి వెదురు బద్ద కానీ ఏదైనా ఉడెన్కి సంబంధం ఉన్నది, ఉడెన్ రిలేటెడ్ మాత్రమే ఇది కలపడానికి ఉపయోగించాలి. ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ ఉపయోగించకూడదు అనమాట. మనం గార్డెన్లో ఎలా ఈ వెదురు బద్దలతో మనం కడుతూ ఉంటాం కదా, అందులో నుంచి ఒకటి తీసుకున్నాను నేను. తీసుకొని ఒకసారి ఇట్లా క్లాక్ వైజ్లో ఏదైనా ఒకే వైపు తిప్పాలి. ఇలా క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి, లేదా యాంటీ క్లాక్ వైజ్లో ఏదో ఒకే వర్షన్లో మనం తిప్పుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలా కలిపాను కదా, ఈ కర్రను ఇలాగే ఉంచేద్దాము. ఇప్పుడు దీనిలో చూడండి, దీనిలోనే మళ్ళీ శనగపిండి వేస్తున్నాను. 1/2 kg శనగపిండి తీసుకున్నానండి నేను. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం కాదనమాట, టెన్షన్ పడేది ఏం లేదు. కొంచెం వాటర్ వేసి ఈ పిండిని కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇది సూక్ష్మజీవులకి మంచి ఆహారం అనమాట. అవి బాగా వృద్ధి చెందుతాయి, వాటికి ఆహారం కావాలి కదా. అవి నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులన్నిటినీ కూడా మనం ఇప్పుడు లేపుతున్నట్టు లెక్క అనమాట. ఇది ఫుడ్ వాటికి. చూసారా, ఇలా బాగా మెత్తగా ఇట్లా ఎక్కడ లంప్స్ లేకుండా కలిపేసుకొని దీన్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసాం అనుకోండి, అక్కడక్కడ గడ్డల్లాగా ఇట్లా ఉండిపోతాయి. అందుకే నేను చేతితో పిసుకుతున్నాను. శనగపిండి కదా, కొంచెం గడ్డలు కడుతుంది. ఏ పిండి అయినా వేసుకోవచ్చండి, ఒక పల్లీలు సోయాబీన్స్ తప్ప ఏ పిండి అయినా వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇట్లా ఇలా కలిపేసుకొని ఈ డ్రమ్లోకి వేసేస్తున్నాను. అలాగే నెక్స్ట్ బెల్లం అండి. బెల్లం కూడా 1/2 kg తీసుకున్నాను. బెల్లం ఎందుకంటే ఈ స్వీట్ అనేది పడాలి, అంటే మీరు బాగా పండిన పండ్లు కూడా వేసుకోవచ్చు ఇందులో, ఏ పండైనా సరే తీపి రావాలని, అందుకోసం ఈ బెల్లం ఉపయోగిస్తాము. ఇందులో నేను బెల్లం వాడాను కదా, మంచి బెల్లం, కెమికల్ లేనిది వీలుంటే చూస్ చేసుకొని అలాంటి బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో కావాలంటే చెరుకు రసం వేసుకోవచ్చు, బాగా పండిన మామిడి పళ్ళు వేసుకోవచ్చు, బాగా పండిన అరటిపళ్ళు వేసుకోవచ్చు. ఇట్లా స్వీట్ తగిలేలాగా ఉండాలన్నమాట. తియ్యటి పండ్లు ఏవైనా వేసుకోవచ్చు. ఈ బెల్లం ఊరికే పైన ఇట్లా కలుపుతున్నాను. తర్వాత కరిగిపోతుందండి ఇది. అలా 3 రోజుల పాటు మనం నిలవ పెడతాం కాబట్టి చిన్న చిన్న గెడ్డలు ఉన్న బెల్లం గెడ్డలు కరిగిపోతాయి. లేదంటే ఇట్లా చేత్తో అనేసుకోవాలి కొంచెం పెద్దవి అయితే. చూసారా, ఇంతే ఈజీగా కరిగిపోతుంది. ఈ బెల్లం కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఆవు పంచకం దాదాపుగా 3 లీటర్ల వరకు ఉంటుందండి. 3 లీటర్లకి నేను ఒక 2 లీటర్లంత మాత్రం ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇవి ఉంచుకుందాము, మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మట్టి. ఇది నేను చెప్పాను కదా, బయట గార్డెన్లో మట్టి నేను తీసుకొచ్చాను, అదే వేస్తున్నాను. పేడలో ఉన్న సూక్ష్మజీవులతో
ఈ జీవామృతంలో కలిసి చక్కగా వృద్ధి చెందుతాయి, కోటాను కోట్లు అవుతాయి అన్నమాట. క్లాక్ వైజే తిప్పాలండి. క్లాక్ వైజ్లో బాగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం 3 రోజులు, రోజుకి ఒకసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం ఈ విధంగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు రోజు ఇలా కలపాలి. మళ్ళీ ఇప్పుడు మనం కలిపి పెట్టేస్తాం కదా, రేపు మార్నింగ్ ఒక్కసారి ఇలా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఇలా క్లాక్ వైజ్లోనే తిప్పాలి, ఒకే డైరెక్షన్లో తిప్పాలి. మనం ఎట్లా పడితే అట్లా కలిపామనుకోండి, ఆ సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి అన్నమాట. అందువల్ల మనం ఇలా నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు లేపడానికే మనం ఇలా కలుపుతాము. మరీ ఎక్కువగా కదిపేయకూడదు. కాబట్టి 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఇలా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని మిగిలిన ఆవు పంచకాన్ని నేను ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. మనం నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 1.5 లీటర్ ఉన్నాయి. మూత పెట్టేసి దీనిపైన డేట్ రాసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఇది స్టోర్ చేసామనేది తెలుస్తుంది అనమాట. ఆవు పంచకం అనేది ఎంత స్టోర్ అయితే అంత మంచిదనమాట. దీనిలో ఇప్పుడు మనం సుమారుగా ఈ బకెటెడ్ వాటర్ పోసేద్దామండి. ఈ బకెటెడ్ వాటర్ పోసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఈ బకెటెడ్ వాటర్ అయితే నేను పోసేస్తాను. పోసిన తర్వాత నీళ్ళు ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. నేను చూడండి క్లాక్ వైజ్లోనే కలుపుతున్నాను, ఇలాగే కలుపుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు దీనిపైన మనం క్లాత్ కట్టాలి, మూత పెట్టకూడదు. దీని మూత దీనికి ఉంటుంది, చక్కగా మూత పెట్టేస్తే టైట్గా ఉంటుంది, కానీ మూత పెట్టకూడదండి. ఇలా కట్టిన తర్వాత మనం ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి. బాగా అసలు ఎండ తగలకూడదు అనమాట. చాలా కూల్, 33 degrees కంటే తక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే ఎండ అసలు తగలకూడదు. ఈ డ్రమ్ని ఈ ప్లేస్లో పెట్టానండి. ఇక్కడికి వర్షం పడదు, ఎండ రాదనమాట. ఇక్కడ ఎలా అంటే మెట్లు కింద, ఈ రేకుల కింద పెట్టాను. ఇలా మనం క్లాత్ కట్టాము, పైన దీని మూత కరెక్ట్గా సరిపోయే మూత ఉంది, కానీ మూత పెట్టకూడదు. మూత పెడితే అది గ్యాస్ అనేది బయటికి రాదనమాట. ఇప్పుడు ఇలా క్లాత్ కట్టడం వలన చక్కగా లోపల గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఉండాలి. దీన్ని మనం ఇలా 3 రోజుల పాటు ఉంచాలి. రేపు మార్నింగ్ ఒకసారి కలపాలి, వీలైతే రేపు ఈవినింగ్ కలపాలి. వీలు కాకపోయినా పర్వాలేదు, ఎల్లుండి మార్నింగ్ కలపచ్చు. రేపు ఎల్లుండి కలిపితే 48 hours ఖచ్చితంగా దీన్ని ఇలా మనం స్టోర్ చేసి ఉంచాలన్నమాట. ఈ 48 hours మాత్రం రోజు మార్నింగ్ ఒకసారి అయితే ఆ కట్టెతో మనం కలుపుతూ ఉండాలి, ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి అండి. రేపు మార్నింగ్ మళ్ళీ కలిపిన తర్వాత నేను చూపిస్తాను. చూసారు కదండి, ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. సెకండ్ డే మార్నింగ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి, నేను ఇలాగ చక్కగా ఈ క్లాత్ కట్టేశాను కదా. ఇక్కడ పైన మూత పెట్టలేదు, ఏదైనా గ్యాస్ అనేది బయటకు వచ్చేయాలని అనుకున్నాం కదా. ఇప్పుడైతే చూడండి నేను తీస్తున్నాను. చూసారా, ఇలా ఉంది. స్మెల్ అయితే వస్తుంది, పైన లైట్గా తెట్ట కట్టింది. మనమైతే ఇలా రైట్ డైరెక్షన్లో ఇలా తిప్పాలన్నమాట. క్లాక్ వైజ్లో ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఇలా ఉంటుంది. దీన్ని ఈ విధంగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు తిప్పితే సరిపోతుంది. ఒకే డైరెక్షన్లో క్లాక్ వైజ్లోనే తిప్పుతున్నాను నేను. స్మెల్ అయితే వస్తుందండి, ఒక రకమైన ఘాట్ వస్తుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు తిప్పాను కదా, 1.5 minute అయిపోతుంది, చాలన్నమాట. ఇంతేనండి, జీవామృతం పార్ట్ 1 ఇది. పార్ట్ 2 వీడియోలో నేను ఈ జీవామృతాన్ని మొక్కలకి ఎలా ఇవ్వాలి, అసలు ఏ రేషియోలో ఇవ్వాలి, వాటర్ ఏ రేషియోలో కలపాలి, అన్నీ క్లియర్గా ఏమేమి మొక్కలకి ఇవ్వాలి అంతా కూడా డీటెయిల్డ్గా పార్ట్ 2 జీవామృతంలో చూపిస్తాను. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెంగ్దీగా వీడియో అవుతుందని చెప్పేసి నేను పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాను. ఇప్పుడైతే ఈ డ్రమ్ముకి ఇట్లాగే క్లాత్ కట్టేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తున్నాను.
పార్ట్ 2 తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీకు జీవామృతం ఎలా మొక్కలకి ఇవ్వాలనేది క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.